హాయ్ సార్. హలో అండి. క్లాసిక్ మూవీ సిరీస్లో 90స్లో తెలుగు ఫిలిమ్స్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ గురించి చెప్తారా? డెఫినెట్గా అండి. క్షణక్షణం 1991లో వచ్చింది. ఓకే. ఇది రామ్ గోపాల్ వర్మకి థర్డ్ మూవీ. శివ తీశారు 89లో, దాన్ని మళ్ళీ హిందీలో తీశారు. అంతే ఆఫ్టర్ 2 years ఈ పిక్చర్ వచ్చిందనమాట. ఓకే. ఇది తెలుగు సినిమాల్లో ఫస్ట్ టైం ఒక రోడ్ థ్రిల్లర్ అనమాట. సో అంటే పరుగు ఉంటుంది సినిమా అంతా కూడా. ఓకే, ఇది ఒక 36 hours జరిగే 2 రోజుల్లో జరిగే సినిమా అనమాట. దీనికి అసలు యాక్చువల్గా వీళ్ళు టక్కరి దొంగ చక్కని చుక్క లేకపోతే 36 గంటలని టైటిల్ పెడదాం అనుకున్నారు. ఈయన ఎక్కడ అంటారు అంటే ఇలాంటి సినిమాలు హాలీవుడ్లో ఉంటాయి ఎక్కువగా. హీఈస్ ఇన్స్పైర్డ్ బై ఇట్ హ్యాపెండ్ వన్ నైట్ అనే ఒక పిక్చర్ అండ్ నార్త్ బై నార్త్ వెస్ట్ అనే సినిమాలతోటి ఇన్స్పైర్ అయ్యానని చెప్పారన్నమాట. సో దీనికి ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఇది సెకండ్ టైం రిలీజ్ ఇంకో 6 monthsకో 1 yearకో అయినప్పుడు అది ఇట్ వాజ్ అ కలోజల్ హిట్. సర్ప్రైజింగ్గా చాలా తక్కువ సార్లు జరుగుతుంది ఇది. దీనికి ఒక కల్ట్ స్టేటస్ వచ్చేసింది. ఇందులో యాక్ట్రెస్ శ్రీదేవి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? శ్రీదేవిది ఒక గమ్మతైన విషయం అండి. రాము అందరికి తెలిసిన విషయం అది. ఆయనకు శ్రీదేవి అంటే పిచ్చ ప్రేమ, ఒక కైండ్ ఆఫ్ డివోషన్, ఆరాధన అనమాట. సో ఆయన శివ సినిమాతోటి చాలా ఫేమస్ అయిపోయారు. శ్రీదేవి దగ్గరికి స్క్రిప్ట్ తోటి వెళ్తే షీ ఇమీడియట్లీ వెల్కమ్ డేమ్. తో ఆ క్యారెక్టర్ ఏ విధంగా అయితే రాసుకున్నారో ఆయన తనకు బాగా నచ్చింది. చాలా కామెడీ అంటే శ్రీదేవి కొన్ని సినిమాల్లో చేసింది చాలా బాగా, ఇట్లాంటి హిందీ సినిమాల్లో అక్కడక్కడ ఫుల్ లెంత్ కామెడీ కూడా చేసింది. కానీ ఈ సినిమాలో అమేజింగ్ అనమాట. చాలా స్కోప్ ఉందన్నమాట, వేరియస్ షేడ్స్ చూపించడానికి. అందులో కామెడీకి పెద్దపీట. ఇంకోటి ఏంటంటే ఈమెకి రోల్ డైరెక్టర్ ఆర్ ఆథర్ బ్యాక్డ్ రోల్ అనమాట. మొత్తం సినిమా అంతా ఆమె చుట్టే తిరుగుతుందా అని అనిపిస్తుంది. ఓకే, అంటే హీరోయిన్ ఓరియంటెడా? హీరోయిన్ ఓరియంటెడే అనొచ్చు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వెంకటేష్ కూడా ఈ రోల్ని యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే సినిమాలో చాలా చోట్ల హీరోయిన్ డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. స్టిల్ ఆయన ఇలాంటి రోల్ అంటే అగైన్ చాలా మటుకు కామెడీయే ఉంటుంది. ఆయన చిన్న దొంగ ఉంటాడు. ఆయన అంతకుముందు బొబ్బిల్ రాజాలో 1990లో వచ్చిన సినిమాలో చాలా సక్సెస్ఫుల్గా తన కామెడీ షేడ్స్ అవి చూపించారు. కానీ శ్రీదేవికి అగేన్స్ట్గా ఈక్వల్ ఫుటింగ్ ఉన్న, కొద్దిగా తక్కువ ఫుటింగ్ ఉన్న, తనంతట తాను నిలబడి బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. ఆయన ఫ్యాన్స్లో కూడా ఈ రోల్కి ఒక కల్ట్ స్టేటస్ ఉంటుంది అన్నమాట. ఓకే, స్టోరీలో బలం ఎంత ఉంది సార్? స్టోరీ ఏముండదండి, ఇది పరుగుల సినిమా అని చెప్పాను కదా. ఒక బ్యాంక్ దొంగతనం జరుగుతుంటుంది. ఆ టైంలో అనుకోకుండా ఒక ఎక్కడో ఎంప్లాయీ ఉంటుంది శ్రీదేవి, ఇన్నోసెంట్ అంటే మామూలు మిడిల్ క్లాస్ గర్ల్ అనమాట. అక్కడ సిచ్యువేషన్లో అక్కడ ఉంటుంది అండ్ అక్కడే దొంగ వెంకటేష్ కూడా వస్తాడు. సో అనుకోకుండా వీళ్ళిద్దరూ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారనమాట. మొత్తం సీక్వెన్స్లో దొంగతనం జరుగుతుంది, వీళ్ళ దగ్గరికి ఏదో ప్యాకెట్ ఏదో వెళ్తుంది అట్లా అనమాట. దెన్ పోలీస్ దొంగలు వెంటబడతా ఉంటారు, దొంగలేమో వీళ్ళ వెంటబడతా ఉంటారు. సో ఇట్ ఈస్ క్యాట్ అండ్ మౌస్, ముగ్గురు టీమ్స్ మధ్యలో. ఇలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాతోటి పరేష్ రవల్ హిందీలో చాలా పాపులర్ యాక్టర్ తెలుగుకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆయన కామెడీ విలన్ అనేది చాలా బాగా చేశాడు. అదొక ట్రెండ్ అయింది. మళ్ళీ చాలా సినిమాల్లో అట్లా విలన్స్ని కామెడీ షేడ్స్ తోటి పెట్టడం, కానీ ఇందులో బ్రహ్మాండంగా చేశాడు. అసలు ఒక్కొక్కడ దగ్గర ఆగి ఏదో డైలాగ్ చెప్తాడనమాట. అసలు ప్రేక్షకులు అయితే నవ్వి నవ్వి పడిపోతారనమాట. మ్యూజిక్ ఎలా ఉంది సార్? మ్యూజిక్ ఇక్కడ అంటే శివాకి ఇళయరాజా గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు ఆయన ట్రెండ్ అంతా ఆయన తరం నడుస్తుంది. అప్పుడు ఈయన రాము ఎంఎం కీరవాణిని తీసుకునేసరికి, ఎందుకంటే శ్రీదేవి అంటే సాంగ్స్ అవి బాగా ఉండాలి కదా. సో ప్రేక్షకుల్లో కొద్దిగా డౌట్ అది ఉండే ఫ్యాన్స్లో, ఇది ఈయన డెలివర్ చేయగలుగుతారని. కానీ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. అక్కడి నుంచి కీరవాణి ఎరా స్టార్ట్ అయిందని మనం అనొచ్చు. అంటే జామురాతి జాబిలమ్మ, దెన్ జుంబారే ఆ జుంబరే, ముద్దు మంది బుగ్గ, అలాగే కో అంటే కోటి, లిరిక్స్ వైజ్ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ సాంగ్స్ మ్యూజికే కాకుండా రాము శివ సినిమా చూస్తే మొత్తం అది యాక్షన్ థ్రిల్లర్, డిఫరెంట్ ఎడిటింగ్, అది ఇదంతా కూడా ఒక విధమైన టెన్షన్కి లోన్ చేసే సినిమా. అందులో పాటలు బాగుంటాయి కానీ ఈయన ఈ విధంగా పిక్చరైజ్ చేయగలుగుతాడని ఈ సినిమాతోటే తెలిసింది. శ్రీదేవిని తెర మీద అంత అందంగా ప్రాబబ్లీ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ చూపించి ఉండొచ్చు. అమేజింగ్ పిక్చరేషన్. దానికి
రసూల్ ఎల్లోర్ ఫోటోగ్రఫీ కూడా బ్రహ్మాండంగా చేసింది. ఆయన అడవిలో సీక్వెన్సెస్, దెన్ నైట్ షాట్స్ అవి ఇవన్నీ చాలా బాగా చేశారనమాట. ఓకే. ఈ మూవీలో ఏదైనా గమ్మత్తైన సన్నివేశాలు ఉన్నాయా సార్? గమ్మత్తైన సన్నివేశాలు కాదు కానీ తెర వెనక అంటే ఈ శ్రీదేవి క్యారెక్టర్ పేరు సత్య ఉంటుంది. ఓకే. సో ఎక్కడో చదివాను నేను, రాము ఇంజనీరింగ్లో చదివేటప్పుడు ఆయనకు సత్య అనే ఒక అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడట. ఆమె ఇతన్ని లవ్ చేయలేదు, అది వేరే విషయం. సో ఆమె పేరునే శ్రీదేవి పెట్టుకున్నారన్నమాట. ఓకే. ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. అందరూ కూడా ఇప్పుడు కూడా థరోగా ఎంజాయ్ చేయగలుగుతారు. రైట్. థ్యాంక్ యూ సార్.